కొని మన హైదరాబాద్ నుండి మన దగ్గర అమెరికాకి వెళ్ళాలని చెప్పేసి చాలా మందికి డ్రీమ్ ఉంటది. కొంతమందికి చదువుకోవడానికి, కొంతమందికి జాబ్ చేయడానికి, ఇంకొంతమందికి టూరిస్ట్ లాగా వెళ్ళి అక్కడ ప్లేసెస్ అన్ని చూడడానికి. కానీ నాకున్న డ్రీమ్ అయితే చాలా డిఫరెంట్. మన ఇండియా నుంచి అమెరికాకి అందరిలాగా ఫ్లైట్ లో కాకుండా బైక్ లో వెళ్ళాలని. మొత్తానికి ఈ రోజుకైతే నా కళ నెరవేరింది. నేను అమెరికా రావడానికి మొత్తం 24 దేశాలు దాటాల్సి వచ్చింది. అండ్ అంతే 45,000 కిలోమీటర్లు నేను బైక్ రైడ్ చేసిన. అంతే ఒక సంవత్సరంన్నర టైం పట్టింది. నేను మెక్సికో దేశం నుంచి అయితే అమెరికా లోపలికి ఎంటర్ అవుతున్నా. ఇక్కడ ఇమిగ్రేషన్ లో లేడీ ఆఫీసర్ అయితే నన్ను అడుగుతున్నారు, మా దేశానికి ఎందుకు వస్తున్నారు మీరు ఏంది అని. నేను ఇండియా నుంచి బైక్ రైడ్ చేసుకుని వస్తున్నా అంటే ఫుల్ షాక్ అయ్యారు. నేను ఎప్పుడూ ఇండియన్ బైక్ ని చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పారు. ఇంకా ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకుని ఫైనల్లీ అమెరికా గడ్డపై అయితే మన తెలుగు బండి అయితే తిరుగుతుంది. నాకు ఇక్కడ వరకు రావడానికి 1.5 సంవత్సరం పట్టింది. నాకు సపోర్ట్ చేయాలంటే మీకు ఒక్క సెకండ్ చాలు. కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అంతే, మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేస్తే ఫుల్ వీడియో చూడొచ్చు. మొత్తానికి అమెరికా వచ్చిన బైక్ వేసుకొని మన హైదరాబాద్ నుండి మన దగ్గర అమెరికాకి వెళ్ళాలని చెప్పేసి చాలా మందికి డ్రీమ్ ఉంటది. కొంతమందికి చదువుకోవడానికి, కొంతమందికి జాబ్ చేయడానికి, ఇంకొంతమందికి టూరిస్ట్ లాగా వెళ్ళి అక్కడ ప్లేసెస్ అన్ని చూడడానికి. కానీ నాకున్న డ్రీమ్ అయితే చాలా డిఫరెంట్. మన ఇండియా